తమిళ ప్రజల వెండితెర వేలుపుగా ఎంజీఆర్ వెలుగొందారు. ఆయన సూపర్ స్టార్డమ్ వర్ణించదగింది కాదు. ఆయన ప్రజలకు దేవుడిగా నిలిచారు. ఆయన రాజకీయాల్లోనూ అదే రికార్డ్ సాధించారు. 1985లో ఆయన మూడోసారి అన్నాడీఎంకే తరఫున తన పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేశారు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన అమెరికాలో వైద్యం తీసుకుంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కానీ కేవలం ఎంజీఆర్ బొమ్మను చూసి జనాలు భారీ మెజారిటీతో ఆ పార్టీని గెలిపించారు అంటే దట్ ఈజ్ ఎంజీఆర్ అని చెప్పాల్సిందే. ఇక తమిళనాడులో 1960-1970 దశకంలో ఎంజీఆర్ అగ్రశ్రేణి నటుడిగా వెలుగొందుతూ ఉన్నారు. ఆయన ఒక సినిమా షూటింగ్ కోసం ఒక స్టూడియో వద్ద ఉన్నారు. షార్ట్ గ్యాప్ లో ఆయన ఉంటే ఆ స్టూడియో రికార్డింగ్ థియేటర్ నుంచి ఒక పాట వినిపించింది. అది విని ముగ్ధుడైన ఎంజీఆర్ ఎవరిది ఆ పాట, ఎవరా గాయకుడు అని కనుక్కోమని తన అసిస్టెంట్లను పంపించారు. వారు వెళ్లి వచ్చి ఎస్పి బాలు అనే యువ తెలుగు గాయకుడి పాట అని చెప్పారు. అంతే. ఆ తర్వాత బాలు ఇంటికే తన వారితో కారు పంపించి తన కొత్త సినిమాలో ఆయనను నేపథ్య గాయకుడిగా ఎంజీఆర్ ఎంపిక చేశారు. అదే 1969లో బ్లాక్ బస్టర్ అయిన ఆదిమై పెన్ అనే సినిమా. అందులో ఎంజీఆర్ కి తొలిసారిగా ఎస్పి బాలు ఆయిరం నిలవే వా అన్న పాట పాడారు. అప్పటికి తమిళంలో కేవలం 1-2 పాటలు మాత్రమే పాడిన బాలు వర్తమాన గాయకుడిగా ఉండగానే ఎంజీఆర్ ఈ అవకాశం ఇచ్చారు. అప్పటిదాకా ఎంజీఆర్ కి ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు అయిన టిఎం సౌందరరాజన్ పాడేవారు. అయితే వారిద్దరి మధ్య అపార్థం ఏర్పడడం కూడా కొత్త వారిని ప్రోత్సహించేందుకు అవకాశం ఏర్పడింది అని చెప్తారు. అయితే ఈ పాటను బాలు చేత పాడించాలని పలు రిహార్సల్స్ చేయించిన ఎంజీఆర్ వారంలో రికార్డింగ్ పెట్టుకున్నారు. ఆ సమయంలో బాలుకి టైఫాయిడ్ జ్వరం రావడం, ఏకంగా 3 వారాల పాటు ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది. బాలు పాట రికార్డింగ్ అయితే ఆ వెంటనే జైపూర్లో ఆ డ్యూయట్ ని తీయాలని అంతా ప్లాన్ చేసుకున్న ఎంజీఆర్ కి బాలు జ్వరం కారణంగా రికార్డింగ్ కి రాకపోవడంతో దానిని వాయిదా వేసుకున్నారట. బాలు తిరిగి కోలుకున్నాకే ఆయనతో ఆ పాట పాడించి మరీ జైపూర్లో షూట్ చేశారు. ఈ పాటను సుశీలాతో కలిసి బాలు పాడారు. ఇదిలా ఉంటే తన లాంటి వర్ధమాన గాయకుడి పట్ల ఎంజీఆర్ చూపించిన అభిమానం ఇది అని బాలు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. లక్షల వ్యయంతో జరిగే షూటింగ్ ని క్యాన్సిల్ చేయడం అంటే మాటలు కాదని అన్నారు. అయితే బాలు లాంటి అప్కమింగ్ సింగర్ కి మాట ఇచ్చి పాటలు వేరే వారితో పాడిస్తే మాత్రం ఆయన సినీ కెరియర్ కి ఇబ్బంది అవుతుందని భావించే ఎంజీఆర్ ఎంతో ఉదారతతో తన సినిమా షూటింగ్ నే వాయిదా వేసుకున్నారట. ఆ విషయాన్ని స్వయంగా ఎంజీఆర్ నే బాలుతో చెప్పారు. ఎంజీఆర్ లాంటి గొప్పవారి ప్రోత్సాహం వల్లనే తాను ఎదిగాను అని అనేక సందర్భాల్లో బాలు చెప్పారు. అంతేకాదు వారి పట్ల తన కృతజ్ఞతను కూడా చాటుకున్నారు.